నేను ఈరోజు సి భక్తాన్ అనే ఒక ఆయుర్వేదిక్ పండ్ల యొక్క రసము, పండ్ల యొక్క జ్యూస్ తయారు చేసి మన ముందుకు తీసుకురాగలిగిన. అయితే ఈ యొక్క సి భక్తాను హిమాలయాలలో -40లో ఇది పెరిగి ఫలాలు ఇస్తుంది అక్కడ. అయితే ఇది ఎన్ని వాతావరణ దుడుకులకు అయినా నిలబడి ఇది మనకు పండ్లను కాస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని చెప్పి దీంట్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్, ఆరోగ్య రహస్యాలు, ఆరోగ్య లాభాలు ఎన్నో ఉంటాయని చెప్పి ప్రధానమంత్రి మోడీ కూడా దీని గురించి చెప్తూ వచ్చినాడు. చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా ఆయన ఈ సి భక్తాన్ అనేది ఏ జబ్బు అయినా, ఏదైనా దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, ఇంకా ఏ రకాలైన వ్యాధులకైనా కూడా ఆయన ఈ యొక్క సి భక్తాన్ అనే ఒక పండ్ల రసము విత్ కుర్కుమిన్ ఉంటుంది, అది ఆయన చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కరోనా తర్వాత, కరోనాలో మనం చాలా నేర్చుకున్నాము. అంతకుముందు మనం చేతులు కడుక్కునే వాళ్ళం కాదు సరిగ్గా. అయితే చేతులు కడుక్కోనికి ఆ కరోనా నేర్పించింది. తర్వాత మంచి ఆహారము భుజించాలని కూడా కరోనా నేర్పించింది. తర్వాత కరోనా లాంటివి ఎన్నో రావచ్చు పోవచ్చు. అయినప్పటికీ ఈ యొక్క సి భక్తాన్ అనేది ఏదైతే పండ్లతో చేసిన రసం ఉంటుందో అది మనం వాడినట్లయితే అన్ని రకాల జబ్బులకు కూడా ఈ సి భక్తాన్ అని వాడుతూ ఉన్నారు. మీకు ఎవరికైనా కర్నూలులో కావాల్సిన వారు ఎవరైనా